హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పెరట్లో పిశాచం. ఒక చిట్టడివిలో వందలాది పిశాచాలున్నాయి. ఒక తల్లి పిశాచం తిట్టిందని కోపం వచ్చి పిల్ల పిశాచం ఒకటి అడవి వదిలి ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి పెరట్లోని వేప చెట్టు మీద కూర్చున్నది. ఆ ఇల్లు ఒక పేద రైతు పేరయ్యది. వాడి పెద్ద కూతురికి పెళ్ళయింది. కానీ అత్తవారు మాటిమాటికి డబ్బు తెమ్మనేవాళ్ళు. దాని పేరు లక్ష్మి. ఒకనాడు అత్తవారు 1000 వరహాలు పట్టుకురమ్మని లక్ష్మిని పుట్టింటికి తరిమేశారు. లక్ష్మికి ఇంకా పెళ్లి కావలసిన చెల్లెళ్ళిద్దరున్నారు. పేరయ్యకు పెద్ద కూతురి పెళ్లి అప్పే ఇంకా తీరలేదు. వాడు మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళేం చేయగలడు? అయినప్పటికీ మిగిలి ఉన్న ఇల్లు అమ్మేసి లక్ష్మికి 1000 వరహాలు ఇచ్చి అత్తవారింటికి పంపాలనుకున్నాడు. కానీ లక్ష్మి అందుకు ఒప్పుకోక, నాన్న, నా అత్తమామల ధనదాహం తీరేది కాదు. అలాంటి దానికోసము ఇళ్ళమ్ముకొని ఉన్న ఆశ్రయం పోగొట్టుకుంటే రేపు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎలా చేస్తావు? కాబట్టి నా అత్తగారి సంగతి నువ్వు నేను కూడా మర్చిపోదాం. నేను మీతోనే ఉండిపోతాను అన్నది. నువ్విలా చేస్తే నీ చెల్లెళ్లకు పెళ్లి సంబంధాలు రావు, మన కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది అన్నాడు పేరయ్య. దానికి లక్ష్మి చెల్లెళ్ళిద్దరూ, పెళ్లి చేసుకొని అక్క ఎంత సుఖపడుతున్నదో చూశాం కదా, మేము పెళ్లి చేసుకోము, నీతోనే ఉండి నిన్ను సుఖపెడతాము అన్నారు. పేరయ్య చిరాగ్గా, అత్తవారన్నాక ఆ మాత్రం ఆరడి పెట్టరా? అందుకని కాపురాలు పాడు చేసుకుంటారా? కాలంతో పాటు అన్నీ అవే సర్దుకుపోతాయి. నువ్వు పెద్దల మాటను గౌరవించాలి. రేపు ఇల్లమ్మి నీకు 1000 వరహాలు ఇస్తాను. వెళ్ళి బుద్ధిగా అత్తవారింటి ఉండు, అట్టే వాదించకు అన్నాడు లక్ష్మితో. తన వల్ల తండ్రికే ఆశ్రయము లేకుండా పోతుందన్న దిగులుతో ఆ రాత్రి లక్ష్మికి నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి అయ్యేసరికి లక్ష్మికి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది. తను చస్తేనే తండ్రి సుఖపడతాడని దానికి తోచింది. పేరయ్య ఇంటి పెరట్లో పెద్ద చెట్టు నానుకొని ఉన్న ఒక నుయ్యి ఉంది. అందులోకి దూకి ప్రాణాలు తీసుకోవాలనుకున్నది లక్ష్మి. అయితే లక్ష్మి నూతి దగ్గరికి రావటము చెట్టు మీద పిల్ల పిశాచం చూసింది. సహజమైన పిశాచ గుణం వలన అది లక్ష్మిని ఏడిపించాలనుకుని చెట్టు మీద నుంచి కిందకి దూకి దానికి ఎదురుగా వికృతంగా పళ్ళు చూపిస్తూ నాట్యం చేసింది. లక్ష్మి హడలిపోయి కెవ్వున కేకపెట్టి ఇంట్లోకి పరిగెత్తింది. ఇంటిల్లిపాది నిద్రలేచారు. వాళ్ళు ఏం జరిగిందని అడిగితే, పెరట్లో పిశాచం అన్నది లక్ష్మి ఇంకా వణికిపోతూ. మన ఇంట్లో పెరట్లో పిశాచాలేనాడు లేవే, నేను వెళ్ళి చూసొస్తానుండు అని లక్ష్మి వారిస్తున్నా వినకుండా పేరయ్య వేప చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఇంట్లో మిగతా వాళ్ళెవరూ వాడి వెంట వెళ్ళటానికి సాహసించలేదు. పిల్ల పిశాచము పేరయ్యను చూస్తూనే వాడిని ఠారెత్తించాలనుకుని వాడి ముందుకు దూకింది. కానీ పేరయ్య దాన్ని చూసి ఏమాత్రమూ చలించక, ఏమిటి, ఒక్కదానివే వచ్చావా, నీకేమీ తోచడం లేదా అన్నాడు. పిశాచము వాడి ధైర్యానికి తెల్లబోయి తన కథంతా చెప్పుకున్నది. పేరయ్య నవ్వి, తప్పు, వెంటనే అడవికి పోయి నీ తల్లిని చూడు, అది నీకోసం ఏడుస్తూ ఉంటుంది. 4 మాటలన్నా తల్లి ప్రేమకు సాటి వచ్చేది ఈ లోకంలో ఉండదు. తల్లి తిట్టినా నీ కోపం రాకూడదు అన్నాడు. ఏమనుకుందో ఏమో, పిల్ల పిశాచము తల్లి వద్దకు వెళ్ళేసరికి అప్పటికది నిజంగా ఏడుస్తూనే ఉన్నది. జరిగింది తెలుసుకున్నాక తల్లి పిశాచము, నిన్ను మళ్ళీ నా దగ్గరకు పంపిన ఆ పేరయ్యకు కృతజ్ఞతగా కొంత బంగారం ఇచ్చుకోవాలి అంటూ ఒక మూట తీసుకుని బయలుదేరింది. పిల్ల పిశాచము తల్లిని అనుసరించింది. పిశాచాలు వెళ్ళేసరికి పేరయ్య లక్ష్మిని మందలిస్తున్నాడు. మనిషి బ్రతికి సాధించాలి తప్ప చచ్చి సాధించేదేమీ ఉండదన్నాడు. ఆ సమయానికి తల్లి పిశాచం వచ్చి పేరయ్యకు కృతజ్ఞతలు చెప్పుకొని బంగారం మూట ఇచ్చింది. అది చూసి పేరయ్య ఆశ్చర్యపోయి, నేను నీకు కృతజ్ఞుణ్ణి, ఈ బంగారం విలువ 1,00,000 వరహాలు చేస్తుంది. జీవితకాలం కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించడం నా వల్ల కాదు అన్నాడు. పిల్ల పిశాచము కొంతకాలం పేరయ్య ఇంట్లో ఉండిపోతానన్నది. తల్లి పిశాచం దాన్ని వారిస్తూ, మన వల్ల మనుషులకు ఉపకారం కాక అపకారం జరిగితే
ఆ పాపంతో పిశాచ జన్మ నుంచి ఎప్పటికీ విముక్తి రాదు అని హెచ్చరించింది. కానీ ఈ పిల్ల పిశాచం వలనే నా కూతురి ప్రాణాలు దక్కాయి. లేకుంటే అది ఆత్మహత్య చేసుకుని ఉండేది. కొన్నాళ్ళు దీన్ని మాతోనే ఉండనియ్యి అన్నాడు పేరయ్య. అందుకు తల్లి పిశాచము, ఇది కోపంతో నన్ను వదిలిపెట్టింది కాబట్టి మీకు మేలు జరిగింది. కానీ మంచి చేయాలనుకున్నా మేమెంతోసేపు అలా ఉండలేము. మనుషుల్ని ఏడిపించి వినోదించాలన్నదే పిశాచాల బుద్ధి అన్నది. అయినా పిల్ల పిశాచము మనుషుల మధ్య కొంతకాలం ఉంటానని మారాం చేసింది. అప్పుడు పేరయ్య, పోనీ ఒక పని చెయ్యి, దీన్ని నా కూతురుతో పాటు అత్తవారింటికి పంపించు. వాళ్ళు నా కూతుర్ని ప్రతిదానికి వేధిస్తున్నారు. అలా వేధించినప్పుడు ఈ పిల్ల పిశాచాన్ని వాళ్ళని వేధించమను. ఆ విధంగా దీని కోరిక తీరుతుంది, మనుషులకు ఉపకారము జరుగుతుంది అన్నాడు. తల్లి పిశాచము సరేనన్నది. పిల్ల పిశాచం, ఇది బాగుంది. ఈ ఇంట్లో వాళ్లకు నేనంటే భయం పోయింది. భయపడేవాళ్ళుంటేనే నాకు కాలక్షేపం అవుతుంది అన్నది. పిల్ల పిశాచము లక్ష్మితో పాటు దాని అత్తవారింటికి వెళ్ళింది. ఆ ఇంటి పెరటి గోడను ఆనుకొని ఒక చింత చెట్టు ఉన్నది. అది ఆ చెట్టు మీద మకాం పెట్టింది. లక్ష్మి అత్తమామలు మొదట్లో కోడలు పుట్టింటి నుంచి తెచ్చిన 1000 వరహాలు చూసి సంతోషించినా క్రమంగా ఆమెను సూటిపోటి మాటలతో వేధించసాగారు. ఇలా జరిగినప్పుడల్లా పిల్ల పిశాచము రాత్రివేళ ఇంట్లోకి ప్రవేశించి వస్తువులను చిందరవందర చేయటం, చింతకొమ్మలను విరిచి పెరట్లో పడవేయటం ప్రారంభించింది. ఇది చూసి లక్ష్మి అత్త భయపడిపోయి జరుగుతున్న దాని గురించి పొరుగిళ్ల వాళ్ళకి చెప్పుకున్నది. వాళ్ళు ఆలోచించి, బహుశా నీ కోడల్ని నువ్వు వేధించి తెమ్మన్న కట్నం డబ్బు పిశాచంగా మారిందేమో, ఇక నుంచి అయినా కోడల్ని ప్రేమగా చూడటం నేర్చుకో అని సలహా ఇచ్చారు. ఆ విధంగా లక్ష్మి జీవితము సుఖప్రదమైంది. పిల్ల పిశాచము కొంతకాలం ఉండి తిరిగి అడవికి వెళ్ళిపోతూ ఇలాంటి వాళ్ళు లేకపోతే పిశాచాలకి మనుషులకు మధ్య ఉండాలనే కోరిక తీరదు కదా, ఇందుకు వీళ్ళను మెచ్చుకోవాలి అనుకున్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ చందమామ కథ పేరు దద్దోజన గండం. తాళ్ల చెరువు అనే ఊళ్ళో ఉండే ధనుంజయం ఇంటి పేరు దద్దోజనం కాదు. అయితే దద్దోజనం చేయటంలో అతడికి అతడే సాటి. ఆ కారణంగా ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని దద్దోజనం ధనుంజయం అని పిలుస్తూ ఉంటారు. నా అనేవాళ్ళు లేని ధనుంజయకు కచేరీలో ఉద్యోగం ఉన్నది. ఒక పెళ్ళిళ్ళ పేరయ్య పుణ్యాన అతడికి పక్క ఊరి పార్వతితో పెళ్లి కుదిరింది. ఈ సంబంధం నాకు నచ్చలేదు. అతడికి వెనక నా అనేవాళ్ళు లేరు. మంచికైనా చెడుకైనా అత్తా మామ అంటూ ఉండాలిగా అన్నది పార్వతీ తల్లి. పార్వతి మాత్రము, అటువంటి జంజాటం లేని సంబంధమే నాకు కావాలి. ఇన్నాళ్ళు స్వయంగా ఎలాగూ వండుకు తిన్నాడు. నన్ను వంట పనికి చెయ్యి కాల్చుకోమంటూ కాల్చుకు తినడు. పైగా దద్దోజనం అంటే నాకు ప్రాణం అన్నది. పార్వతి పనిబద్ధకం మనిషి. ఇరుగమ్మలు పురుగమ్మలు ఇంటి పనుల్లో ఉంటే ఆమె దారిన పోయే సోదెమ్మలను, కోయవాళ్ళని, బైరాగులని, సాధు సన్యాసులను పిలిచి చేయి చూపించుకుంటూ ఉండేది. పెళ్ళైన 15 రోజుల్లోనే పార్వతి కాపురానికి వచ్చింది. ఇక రోజు తను దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో, పచ్చళ్లతో సుష్టుగా భోజనం చేయవచ్చునని ఆశపడ్డాడు ధనంజయుడు. అయితే తెల్లవారి పార్వతి నిద్రలేస్తూనే, మీ దద్దోజనం వంట అద్భుతం అంటూ పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పాడు. నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనుంజయంతో. అది విని గర్వంగా తల పంకించి దద్దోజనం సిద్ధం చేశాడు ధనుంజయుడు. అయితే మరొక వారం గడిచినా పార్వతి వంటింటికేసి వెళ్ళలేదు. విసిగిపోయిన ధనుంజయుడు, ఈరోజు నువ్వు వంట చేయవలసిందే అని పార్వతికి చెప్పి సంచి తీసుకుని బజారుకు వెళ్ళాడు. అతను తిరిగి వచ్చేసరికి మంచినీళ్ల కుండలో చెయ్యి పెట్టుకుని కూర్చొని ఉన్నది పార్వతి. చెయ్యి కాలిందట. అది మానటానికి 10 రోజులు పట్టింది. ఆ తర్వాత నెలలో 4-5 రోజులు మాత్రమే అతి కష్టం మీద పార్వతి వంట చేసేది. ఒకరోజు పార్వతి పుట్టింటికి ప్రయాణం అవుతూ ధనుంజయంతో, రేపు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మను తీసుకువస్తాను. మేం వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచు అన్నది.
అయితే చీకటి పడ్డాక కూడా తల్లి కూతుళ్ళ జాడలేదు. ధనుంజయము కడుపు నిండా దద్దోజనం తిని మిగతాది గిన్నెలో సర్ది మూత పెట్టేశాడు. అతడు ఇక పడుకునేందుకు తలుపులు మూయబోతూ ఉండగా మాదాకబడం తల్లి అన్న బిచ్చగాడి కేక వినిపించింది. ధనుంజయము ఒక పళ్ళెంలో దద్దోజనం వేసి తెచ్చాడు. అది చూస్తూనే బిచ్చగాడు ముఖం చిట్లించి, చూడబోతే అమ్మగారు ఇంట్లో లేనట్టున్నారు, ఈరోజు దద్దోజనమేనా అన్నాడు. అమ్మగారు ఉన్నా లేకపోయినా దద్దోజనం వండే తద్దిన నాదే కదా అంటూ ధనుంజయము బిచ్చగాడి బొచ్చెలో దద్దోజనం వేసి లోపలికి వెళ్ళి చిరాగ్గా తలుపు మూసుకున్నాడు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్లయి ధనుంజయం వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా ఒక ముసలి పిశాచం. దాన్ని చూస్తూనే హడలిపోయి కెవ్వుమన్నాడు ధనుంజయుడు. ఉష్, గొడవ చేయకు, నీ చేతి దద్దోజనం రుచి చూసిపోదామని వచ్చాను అన్నది ముసలి పిశాచం. ధనుంజయుడు ఒక పళ్ళెంలో దద్దోజనం వేసి తెచ్చాడు. పిశాచము దద్దోజనం తిని, ఆహా అమోఘం, ఓహో ఏమి రుచి అంటూ పొగిడి వెళ్ళిపోయింది. ధనుంజయుడు నడిరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా ముఖం మీద వెలుగుపడటంతో కళ్ళు తెరిచాడు. ఎదురుగా గ్రామదేవత గంగులమ్మ. ధనుంజయుడు ఆమెకు చేతులు జోడించి, తల్లి, ఇన్నాళ్లకు ఈ భక్తుడి మీద దయ కలిగిందా అన్నాడు. అందుకు గ్రామదేవత చిరునవ్వు నవ్వి, నీ పట్ల నా దయ ఏనాడు ఉన్నదే, ప్రస్తుతం సంగతి నీ దద్దోజనం రుచి చూడాలన్న కోరిక కలిగింది. గుళ్ళో నా భక్తులు నీ దద్దోజనం రుచి గురించి గొప్పగా చెప్పుకోవటము చాలాసార్లు నా చెవిన పడింది అన్నది. గ్రామదేవత ఇలా అనగానే ధనుంజయుడి గుండెలు గతుక్కుమన్నాయి. గ్రామదేవత రోజు దద్దోజనం చేసి నైవేద్యంగా గుడికి పంపించమంటుందేమో అన్న భయం కూడా కలిగింది అతడికి. ఇది గ్రహించిన గ్రామదేవత, ఈ ఒక్కసారికే మళ్ళీ రానులే అన్నది. ధనుంజయుడు మిగిలి ఉన్న దద్దోజనము పళ్ళెంలో వేసి తెచ్చాడు. గ్రామదేవత దాన్ని ఆరగించి, నా భక్తుడివి కనుకే నలభీమ పాకాన్ని మరిపించేలా దద్దోజనం వండగలుగుతున్నావు, మెచ్చాను, వస్తాను అంటూ అదృశ్యమైంది. మర్నాడు ధనుంజయుడు కచేరీలో ఉండగా పార్వతి పక్కింటి కుర్రవాడితో తను తల్లి వచ్చినట్లు సాయంత్రం త్వరగా ఇంటికి రావాల్సిందిగా అతడికి కబురు చేసింది. ధనుంజయుడు చీకటి పడబోతుండగా ఇల్లు చేరి వంటింట్లో నుంచి పప్పు పులుసు, వంకాయ కూరల వాసన రావడం చూసి ఆశ్చర్యపోయాడు. అతడు పార్వతిని సమీపించి, నువ్వెందుకు శ్రమ పడుతున్నావు, నేను దద్దోజనం చేసేవాడినిగా అన్నాడు. పార్వతి, మీరు జన్మలో మళ్ళీ ఆ దద్దోజనం మాట ఎత్తకండి, నా మీద ఒట్టు. మీరు మా అమ్మతో కబుర్లు చెబుతూ కూర్చోండి, వంట క్షణాల మీద చేసేస్తాను అన్నది. ధనుంజయుడు తన చెవులను నమ్మలేకపోయాడు. హఠాత్తుగా భార్యలో కలిగిన మార్పు అతడికి ఆనందాన్ని, అంతకన్నా ఆశ్చర్యాన్ని కలిగించింది. తన దద్దోజనం రుచి మెచ్చుకున్న పిశాచమో లేక గ్రామదేవతో తనకు మేలు చేసి ఉంటుంది అనుకున్నాడు. అయితే భార్య మనసు మారటానికి వాళ్ళు కారణం కాదని, రాత్రి వచ్చిన బిచ్చగాడని ధనుంజయుడు ఊహించలేకపోయాడు. ఆ బిచ్చగాడు పగలు మీసాలు గడ్డం పెట్టుకొని భిక్ష స్వీకరిస్తాడు. చీకటి పడగానే అవి తీసేసి మాదాకబడం బిచ్చగాడి అవతారం ఎత్తుతాడు. ఆ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన పార్వతి ఆ బిచ్చగాడిని ఎవరో సాధువు అనుకుని పిలిచి అరటిపళ్ళు, మజ్జిగ ఇచ్చి తన భవిష్యత్తు గురించి అడిగింది. బిచ్చగాడు ఆమె చేతి రేఖల్ని పరీక్షిస్తున్నట్లు నటించి, నువ్వు చూడబోతే మహాలక్ష్మిలా ఉన్నావు, నీ భర్తకు దద్దోజన గండం ఉంది, అతను ఏదో ఒకరోజు దద్దోజనం చేస్తూనో తింటూనో హరి అంటాడు అని చెప్పాడు. వాడికి ఆ ఇంట రోజు రాత్రివేళ దద్దోజనం గాక రకరకాల పదార్థాలు దొరకాలన్న ఆశ కలిగింది. బిచ్చగాడి మాటలు వింటూనే పార్వతికి ముచ్చెమటలు పోశాయి. ఇక జన్మలో భర్త చేత దద్దోజనం చేయించకూడదని నిర్ణయించుకున్నది. ఆ విధంగా దద్దోజనం చేయటం మాని ఎంతో కాలం గడిచినా ఊళ్ళో వాళ్ళు మాత్రం ఇంకా ధనుంజయుణ్ణి దద్దోజనం ధనుంజయం అని పిలుస్తూనే ఉన్నారు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం.
ఈ కథ పేరు ఇద్దరు వైద్యులు. అవంతి నగరాన్ని పాలించే అనంగపాలుడి గజబలంలో శర్వాణి అనే ప్రసిద్ధికెక్కిన మదపుట ఏనుగు ఉండేది. అనంగపాలుడికి ఆ ఏనుగు పట్ల ఎక్కువ మక్కువ. దాన్ని అధిరోహించి ఆయన అనేక యుద్ధాల్లో విజయుడు కావటమే అందుకు కారణం. ఒకనాడు అనంగపాలుడు శర్వాణి మీద సుఖాసీనుడై నగరం వెలుపల గల ఉద్యానవనానికి విహారానికి బయలుదేరాడు. ఉద్యానవనం దరిదాపుల్లో ఉందనగా శర్వాణి ఉన్నట్టుండి ప్రళయకాల జుంజుమారుతంలాగా పెద్దగా గీంకారం చేస్తూ 4 కాళ్ల మీద చతికిల పడిపోయింది. అనంగపాలుడు అంబారీలో నుంచి క్రిందకి దుమికి ఏనుగుకి ఏమైందో చూడమని మావటివాణ్ణి ఆజ్ఞాపించాడు. శర్వాణికి అంత అర్ధాంతరంగా ఏమి ముంచుకు వచ్చిందో వాడికి అంతుపట్టలేదు. రాజు పశుపక్షాదులకు కూడా వైద్యం చేయడంలో సిద్ధహస్తుడు అనిపించుకున్న రాజవైద్యుడు శివశర్మను పిలిపించాడు. శివశర్మ ఏనుగును పరీక్షించి అనంగపాలుడితో, మహారాజా, ఇది ప్రాణులన్నిటికీ చాలా అరుదుగా వచ్చేటువంటి సర్వాంగ కుంచితము అనే మహావాతము అని నాకు అనిపిస్తున్నది. ఈ వ్యాధి వచ్చిన జీవి బతకటం అన్నది అసాధ్యం. ఈ మధ్య నేను ఒక ప్రాచీన వైద్య గ్రంథంలో దీనికి చికిత్స వివరించి ఉండటాన్ని చూశాను. కానీ అది విశేషమైన వ్యయ ప్రయాసలతో కూడిన పని అన్నాడు. ఈ ఏనుగు కోలుకొని తిరగటం నాకు ముఖ్యం. ఆ చికిత్స ఏదో ప్రారంభించండి అన్నాడు అనంగపాలుడు. శివశర్మ ఆ ప్రదేశంలో డేరాలు వేయించి అక్కడే విడిది ఏర్పాటు చేసుకుని ఏనుగుకు చికిత్స మొదలుపెట్టాడు. ఆయన అరుదైన వనమూలికలు, రకరకాల కాయధాన్యాలు తెప్పించి లేహ్యాలు, అవలేహ్యాలు తయారు చేస్తూ వాటితో ఎంతో శ్రద్ధగా ఏనుగుకు వైద్యం చేయసాగాడు. 1 నెల రోజులు గడిచినా ఏనుగు శరీర స్థితిలో మార్పేమీ రాజుకు కనిపించలేదు. అయితే శివశర్మ మాత్రం ఆయనతో, మహారాజా, పైకి కనబడకపోయినా వైద్య ప్రభావం వల్ల ఏనుగులో వస్తున్న మార్పులు వైద్యుడైన నేను గుర్తించగలుగుతున్నాను. మరికొద్ది రోజులలో ఇది మునుపటిలాగా లేచి తిరగగలదన్న నమ్మకం నాకున్నది అన్నాడు. ఇది విని అనంగపాలుడు చిరాగ్గా ఏదో అనబోయేటంతలో అక్కడ చేరిన జనంలో నుంచి ఒక వ్యక్తి ముందుకు వచ్చి, మహారాజా, ఇంతవరకు జరిగిన చికిత్స వల్ల ఏనుగుకు చెప్పుకోదగిన మేలు కలిగిందని నేను అనుకోను. నాకు అవకాశం ఇప్పించారంటే దీని వ్యాధి నేను త్వరలో కుదుర్చగలను అన్నాడు. అనంగపాలుడు ఆ వ్యక్తి కేసు చూశాడు. అతడు వినయంగా రాజుకు నమస్కరించి, మహారాజా, నా పేరు జీవకదత్తుడు, నేను వైద్యుణ్ణే అన్నాడు. వెంటనే శివశర్మ కలుగజేసుకొని, ఇతడు కొన్నాళ్ల పాటు నా దగ్గర వైద్యం నేర్చుకునే ప్రయత్నం చేసి నా చేత వైద్య వృత్తికి పనికిరాడని పంపబడ్డవాడు అన్నాడు. అనంగపాలుడు కొంచెంసేపు ఆలోచించి, ఏ పుట్టలో ఏ పామున్నదో, ఇతడు చేయగలిగింది కూడా చూద్దాం అని జీవకదత్తుడికి ఏనుగుకు చికిత్స చేసేటందుకు అనుమతి ఇచ్చాడు. అప్పుడు జీవకదత్తుడు రాజుతో, ఈ ఏనుగు కంటికి ఆనేంత దగ్గరలో తటాకం ఒకటి తవ్వించండి మహారాజా. దాని నిండా తామరతూళ్ళు తెప్పించి వేయించండి. తటాకం గట్ల చుట్టూ అందమైన చెట్లు, పుష్పలతలు నాటించండి అన్నాడు ఎంతో వినయంగా. అనంగపాలుడు ఆశ్చర్యపోయి, ఇదేనా నువ్వు చేయబోయే చికిత్స అని ప్రశ్నించాడు. జీవకదత్తుడు అవునన్నట్లు తల ఊపి, కొద్ది రోజుల్లో తమరు ఆ చికిత్సా ఫలితాన్ని చూడగలరు అని జవాబిచ్చాడు దృఢమైన స్వరంతో. రాజు జీవకదత్తుడు అడిగినట్లే వారం తిరగకుండా పెద్ద తటాకం తవ్వించాడు. ఆ తర్వాత జీవకదత్తుడి కోరికపై రోజు గజశాల నుంచి కొన్ని ఏనుగులను మావటి వాళ్ళు ఆ తటాకంలో నీటిలో స్నానం చేయించేందుకు తోలుకు రాసాగారు. ఇలా 10 రోజులు గడిచేసరికి జీవకదత్తుడు రాజును తటాకం దగ్గరకు తీసుకుపోయాడు. అక్కడ దృశ్యం చూసి అనంగపాలుడు తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. తటాకంలో శర్వాణి ఇతర ఏనుగులపై నీళ్లు చిమ్ముతూ ఘీంకారాలు చేస్తున్నది. ఎలాంటి చికిత్స చేశావో గాని శర్వాణి పూర్తిగా కోలుకున్నది. రేపు నిండు సభలో నిన్ను ఘనంగా సత్కరించదలిచాను, వచ్చి కనపడు అన్నాడు రాజు.
అక్కడికి దగ్గరలోనే ఉండి ఇదంతా విన్న శివశర్మ, మహారాజా, కష్టపడి రాత్రింబవళ్ళు ఏనుగుకు వైద్యం చేసి స్వస్థత కలిగించిన వాణ్ణి నేను. ఇన్నాళ్లకు నేను వాడిన మందులు పనిచేసి శర్వాణి మిగతా ఏనుగులతో తిరగగలుగుతున్నది. ఇందులో జీవకదత్తుడు చేసిందేమీ లేదు. తమ సత్కారానికి అర్హుని నేను అన్నాడు. జీవకదత్తుడు అందుకు ఒప్పుకోక, నేను అవలంబించిన ప్రక్రియ వల్లనే ఏనుగుకు స్వస్థత చేకూరింది, శివశర్మ చేసిన చికిత్స వల్ల కాదు అంటూ వాదనకు దిగాడు. అనంగపాలుడు ఎటూ నిర్ణయించుకోలేక, సరే మీరిద్దరూ రేపు సభకు రండి, మీ వివాదాన్ని పరిష్కరిస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు నిండి సభలో ఆయన వైద్యులు లేవతీసిన వివాదాన్ని ప్రస్తావించి ఏనుగుకు స్వస్థత కలిగించిన వాళ్ళు ఆ ఇద్దరిలో ఎవరో చెప్పమని అడిగాడు. ముందుగా సుబుద్ధి అనే మంత్రి, మహారాజా, శివశర్మ ఇచ్చిన మందుల ప్రభావం వల్లనే ఏనుగు లేచి తిరగగలుగుతున్నదనటంలో సందేహం లేదు అన్నాడు. సుకీర్తి అనే మరొక మంత్రి, మహారాజా, చచ్చినట్లు పడి ఉన్న ఏనుగుకు ఉత్తేజం కలిగించడానికి జీవకదత్తుడు కల్పించిన కొన్ని పరిస్థితుల వలనే మాత్రమే దాని వ్యాధి నయమైందని నాకు అనిపిస్తున్నది అన్నాడు. మంత్రులలోకెల్లా చిన్నవాడైన శశిధరుడు మాత్రం, మహారాజా, వైద్యులు ఇద్దరైనా ఏనుగుకు జరిగిన చికిత్సను మాత్రం విడివిడిగా గాక ఒకటిగానే చూడాలి. అందుచేత తమరు చేసే సన్మానానికి ఇద్దరూ అర్హులే. నేను ఇలా ఎందుకంటున్నానో ఒకసారి ఆలోచించి చూస్తే తమరికే అర్థమవుతుంది అన్నాడు. అనంగపాలుడు కొంచెంసేపు ఆలోచించి, అవును, శశిధరుడు అన్నది అక్షరాలా నిజం. నేను వైద్యులిద్దరినీ సమానంగా సత్కరించదలిచాను. ఎందుకంటే ఈ సృష్టిలో వ్యాధిగ్రస్తమయ్యాక ఆ ప్రాణి ఎటువంటిదైనా దాని దేహానికే కాక వ్యాధి కారణంగా అది కోల్పోయిన మనోనిబ్బరానికి కూడా చికిత్స జరగాలి. అలా కానప్పుడు ఆ ప్రాణిలో జీవేచ్ఛ కలిగించడం సాధ్యపడదు. శివశర్మ శర్వాణికి ప్రశస్తమైన వైద్యం చేశాడు. అందువల్ల మందుల ప్రభావము ఏనుగుపై ఏమీ లేదనటం కన్నా రోగపీడన వల్ల అది తన మనోబలాన్ని పూర్తిగా కోల్పోయిందనటము వాస్తవమైతుంది అని అన్నాడు. ఇది విన్న మంత్రులందరితో పాటు సభికులు కూడా ఆనందంతో ఆమోద సూచకంగా తలలు ఊపారు. అప్పుడు అనంగపాలుడు, ఇక జీవకదత్తుడు ఏనుగుపై ప్రయోగించిన వైద్య ప్రక్రియ దాని మనోబలాన్ని పెంచి జీవితం పట్ల ఉత్తేజం కలిగించడం గురించి, మిగతా ఏనుగులు తటాకంలో దిగి జలకాలాడుతూ ఉత్సాహం కొద్దీ చేసే గీంకారాలు శర్వాణికి తను మందలో కలిసి తిరగాలనే తీవ్రమైన కోరికను కలిగించాయి. ఆ కారణంగానే అది చతికిలబడి ఉన్న చోటు నుంచి లేచి తటాకం నీటిలోకి దిగగలిగింది. ఇందువల్ల ఏనుగు దేహానికి చికిత్స చేసింది శివశర్మ అయితే దాని మనోబలాన్ని పునరుద్ధరించడానికి సాయపడినవాడు జీవకదత్తుడు. ఇదంతా శశిధరుడు వైద్యుల చికిత్సను విడివిడిగా కాక ఒకటిగానే చూడాలన్న తర్వాతే నాకు స్ఫురించింది అన్నాడు. అంతా విన్న సభికులు హర్షధ్వానాలు చేశారు. అనంగపాలుడు వైద్యులిద్దరినీ మెచ్చుకొని వాళ్లను ఘనంగా సన్మానించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.